రక్షకునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. మనమందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. చూసినట్లయితే మొదటిగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో నుంచి కొద్ది మాటలు మనం నేర్చుకుందాము. ప్రభు ఈ మాటల ద్వారా మనల్ని ఆశీర్వదించును గాక. చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ప్రభు మనలందరినీ కూడా ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలిచాడు. చాలామంది ఆశీర్వాదం అంటే ఈ లోకరీతిగా మెటీరియల్ ప్రకారంగా ఏదైతే ఉందో ఆశీర్వాదాలు ఉన్నాయో అవే ఆశీర్వాదాలు అనుకుంటారు. ఆశీర్వాదం అనేది అది పరసంబంధమైన ఆశీర్వాదం. చాలామంది ఇది గుర్తుపట్టడం లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎప్పటికప్పుడు దేవుని చేత మనం దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి, ప్రభు కృపలో వర్ధిల్లాలి. ఆశీర్వాదం అంటే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన అంశం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. దేవుడు మనందరికీ కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాడు. శరీర సంబంధమైన ఆశీర్వాదాలను చూసి నేను ఆశీర్వదింపబడ్డాను అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుడు కోరుకునే అనుభవాలు ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదం అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము మనం అందరం కూడా అనుభవించాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము భూమి మీద మనకు కనబడదు, కానీ పరలోకము నుంచి అది మనకు అనుగ్రహించబడుచున్నది. భూమి మీద దేవుని బిడ్డలు అనబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను అనుభవించగలుగుతారు. ఎవరు వాళ్ళు అంటే సామెతల పుస్తకంలో చూస్తే 10వ అధ్యాయం 6వ వచనం, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. అంటే దేవుని బిడ్డలు అనబడిన వారు ఎవరంటే నీతిమంతులు. నీతిమంతులు అంటే అర్థం ఏంటంటే నీతిని ధరించుకున్నవారు. నీతి అనేది ఎలా వస్తుందంటే ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటారో, దేవుని సన్నిధిలో పాత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు జీవిస్తారో, ప్రభుతో నడుస్తారో, నీతిలో నడుస్తారో, అనీతి కార్యాలని, స్వచ్ఛతాన్ని, స్వబుద్ధిని, స్వకీర్తిని, సొంత ఆలోచనలతో నడిపించబడుకోకుండా దేవుని నీతిలో అంటే సమస్తమును నష్టపరుచుకొని దేవునితోనే నడవాలని ఆశ కలిగిన వారు ఈ నీతిమంతులు. ఈ నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయంటే ఆశీర్వాదాలు వస్తాయి. బైబిల్ గ్రంథంలో అనేక మంది నీతిమంతులు ఉన్నారు. మనం ప్రాముఖ్యంగా నేర్చుకునే నీతిమంతులు ఎవరంటే అబ్రహాం. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకున్నట్లయితే, యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని కృపను బట్టి అబ్రహాముని మొదటిగా దేవుడు పిలుస్తున్నాడు, ఆశీర్వదించడానికి పిలుస్తున్నాడు. అబ్రహాం ఎవరు? ఒక అన్యజనుడు. అబ్రహాం ఎవరో? ఒక బొమ్మలు అమ్ముకునే వ్యక్తి. అబ్రహాం ఎవరు? విగ్రహారాధికుడు. అన్యజనుడైన వ్యక్తి, విగ్రహారాధికుడైన వ్యక్తి, బొమ్మలు అమ్ముకునే వ్యక్తి, ఈ లోకంలో సాదాసీదాగా లోకరీతిగా బ్రతికే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని దేవుడు పిలుస్తున్నాడు. అంటే దేవుడు ఎవరిని పిలుస్తాడు అంటే ఈ లోబడే వాళ్ళని దేవుడు పిలుస్తాడు, అంగీకరించే వాళ్ళు పిలుస్తాడు. మరి ముఖ్యంగా దేవుని మాటకు చెవి యొగ్గి దాని ప్రకారంగా జీవించే వాళ్ళని దేవుడు పిలుస్తాడు. అబ్రహాము వినే మనసు కలిగిన వాడు, లోబడే మనసు కలిగిన వాడు, అప్పగించుకునే మనసు కలిగిన వాడు, నడిపించబడే మనసు కలిగిన వాడు. ఇట్టి మనసు కలిగిన వాడిని దేవుడు పిలుస్తున్నాడు. అబ్రహాముని దేవుడు ఎందుకు పిలిచాడంటే అబ్రహాములో ఉన్న లోటు, అబ్రహాముకు పిల్లలు లేరు. అక్షరానుసారంగా మాట్లాడినట్టయితే అబ్రహాముకు పిల్లలు లేని అబ్రహాముని దేవుడు పిలుస్తున్నాడు. చూడండి, అబ్రహామును ఉన్న లోటుని దేవుడు చూచాడు. మనుషులు కూడా చూస్తారు కానీ ఏమీ చేయలేరు. కానీ దేవుడు చూస్తే దాని విషయంలో దేవుడు మనకు మేలు చేస్తాడు. అబ్రహాము జీవితాన్ని దేవుడు పిలిచి ఏమంటున్నాడంటే, నువ్వు ప్రత్యేకింపబడు,
నీ బంధువులతో ఉండవద్దు, నీ స్నేహితులతో ఉండవద్దు, నీ తోటి వారితో ఉండవద్దు, నీ స్థలంలో ఉండవద్దు, నీ ప్రాంతంలో ఉండవద్దు, నీ తల్లిదండ్రుల ఇంటిని విడిచిపెట్టు. ఇది ఒక ప్రత్యేకమైన జీవితానికి సాదృశ్యం. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళతో నడిచావు కానీ వాళ్ళ ద్వారా నీకు ఏ ఆశీర్వాదము రాలా. ఆ ప్రాంతంలో ఉన్నావు కానీ ఏ దీవెన రాలా. ఆ ప్రాంతంలో నడిపించబడ్డావు కానీ ఏ విధంగా నువ్వు అభివృద్ధి పరచబడలా, ఆశీర్వదింపబడలా. గనుక నేను చూపించు దేశానికి నువ్వు వచ్చినట్లయితే ఖచ్చితంగా నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తి ఆశీర్వదించాలంటే తన వారితో, లోకముతో ప్రత్యేకించుకోవాలి. లోకంలో నుంచి ప్రత్యేకించుకొని తన బిడ్డలుగా ఏర్పరచుకుంటే వాళ్ళు దేవుని చేత ఆశీర్వదింపడతారు. గనుక దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముని సెపరేట్ చేస్తున్నాడు, ప్రత్యేకిస్తున్నాడు. ప్రత్యేకించబడిన వారు మాత్రమే దేవుని చేత ఆశీర్వదింపడతారు. అబ్రహాము తన ప్రాంతాన్ని విడిచిపెట్టి ప్రభు మాటను బట్టి 70 సంవత్సరాల్లో ఎంతోమంది మాట్లాడారు, ఎంతోమంది అబ్రహాముతో సహవాసంలో ఉన్నారు, అబ్రహాముతో కలిసి ఉన్నారు. కానీ ఎవరి మాట కూడా అబ్రహామును ఆశీర్వదించలా. అబ్రహామును ఆశీర్వదించింది ఏంటి తెలిసిన? దేవుని మాట. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను. అబ్రహాము ఎవరు నమ్మాడు? దేవుణ్ణి నమ్మాడు. దేవుణ్ణి నమ్మటం అంటే దేవుడు అదృశ్యుడైన దేవుడు కదా. కానీ అబ్రహాం అంట దేవుణ్ణి నమ్మాడు, అంటే దేవుని స్వరాన్ని నమ్మాడు. దేవుని స్వరము ఎప్పుడైతే అబ్రహాం విన్నాడు, అబ్రహాము ఆశీర్వదింపబడటం స్టార్ట్ అయ్యాడు. అంటే మనం దేవుని స్వరం ఎప్పుడైతే ఉంటామో దేవుని చేత మనం ఆశీర్వదింపబడతాం. దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు. తన ప్రాంతాన్ని, తన స్వస్థలాన్ని, తన బంధువుల్ని, తన స్నేహితుల్ని, తన వారిని, తన కుటుంబ సభ్యులు అందరినీ విడిచిపెట్టి దేవుడు చూపించే ప్రదేశానికి వచ్చుతున్నాడు. అందుకని దేవుడి చేత అబ్రహాము దీవించబడ్డాడు. అందుకే అబ్రహాము నీతిమంతుడట. లోబడేవాడి నీతిమంతుడు, నడిపించబడేవాడి నీతిమంతుడు, దేవుని మాటకు ప్రకారం జీవించేవాడే నీతిమంతుడు. అబ్రహాము అంతగా దీవించబడటానికి ఒకటే ఒక కారణము, లోబడి జీవించే మనసు, మాట వినే మనసు. ఆ మనసు కలిగిన అబ్రహాముని దేవుడు ఏం చేశాడంట? దీవించాడు. చూడండి, ఆది కాండము 24వ అధ్యాయంలో చూస్తే 34. అంతటా అతడిట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. చాలు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అబ్రహాము దేవుని చేత ఆశీర్వదింపబడ్డాడు అనే మాట అక్కడ స్పష్టంగా దేవుని చేత రాయబడింది. చూడండి, ఎవరు దేవుని చేత ఆశీర్వదింపబడ్డారు? అబ్రహాం. ఎందుకు ఆశీర్వదింపబడ్డాడంటే పిలిచిన పిలుపుకు లోబడ్డాడు, పిలిచిన పిలుపుకి నడిపించబడ్డాడు. అందుకని అబ్రహాము దేవుని చేత ఆశీర్వదింపబడ్డాడు. అంటే దేవుడు పిలిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏమవుతారు? ఆశీర్వదింపబడతారు. అందుకని వాక్యం చెప్తుంది, ఆశీర్వాదములకు వారసులకు దేవుడు మనల్ని పిలిచాడు. శాపంలో ఉండటానికి, పాపంలో ఉండటానికి, లోకరీతిగా ఆ యొక్క దరిద్రతలు అనుభవించడానికి దేవుడు మనల్ని పిలవలా. దేవుడు ఖచ్చితంగా మనం పిలవబడ్డామంటే మనం ఆశీర్వదింపబడటానికి దేవుని చేత పిలవబడ్డాం. మనం అందరం కూడా ఆశీర్వదింపబడాలి, మనమందరం దీవించబడాలి. ఈ 2026లో కూడా మనమందరం దీవించబడాలి, మనమందరం ఆశీర్వదింపబడాలి. అందుకే దేవుడు పిలిచాడు. అబ్రహామును పిలిచినట్టుగా నేను నన్ను మనలందరినీ కూడా దేవుడు పిలిచాడు. మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, మనల్ని కూడా దీవిస్తాడు, మన జీవితాలు కూడా కడతాడు, మన జీవితాలు కూడా లేవనెత్తుతాడు, మన జీవితాలు కూడా బాగు చేస్తాడు, మన జీవితాలని నూతనపరుస్తాడు. మనం అభివృద్ధి పరచబడతాం, ఆశీర్వదింపబడతాం. ఆయన శపించడానికి దేవుడు మనల్ని పిలవాలా, శాపంలో ఉండడానికి దేవుడు మనల్ని పిల్ల. మనం ఖచ్చితంగా దేవుని చేత ఆశీర్వదింపబడదుము గాక. ఆమేన్. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. అబ్రహాముని దేవుడు దీవించాడు. ఎలా దీవించాడు? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక చూస్తే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 15వ అధ్యాయం 29వ వచనం. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణతతో వత్తునని ఎరుగుదును. చాలు. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదపు సంపూర్ణత. అంటే ఆశీర్వాదం అనే ఫుట్నోట్లు ఏముంది తెలుసునండి? సువార్త ఆశీర్వాదం. అంటే దేవుని వాక్యం చేత మనమును దీవించబడతాం. అబ్రహాము దేవుని మాటను బట్టి ఎలా దీవించబడ్డాడో సువార్త ఆశీర్వాదం ద్వారా మనం దీవించబడతాం. అంటే ఆయన మాటలు వింటే, ఆయన మాట ప్రకారం జీవిస్తే అబ్రహాముని తల ఎత్తుకునేట్టుగా ఉన్నతంగా ఎలా దీవించాడో మనల్ని కూడా అలాగే దీవిస్తాడు. మనల్ని కూడా ఎడబాసే దేవుడు కాదు, మనల్ని కూడా దూరంగా ఉండే దేవుడు కాదు. ఆయన ఏ దేవుడు, చూడండి, ఏ దేవుడు ఎవరికైనా సమీపంగా ఉన్నాడో లేదో కానీ మన దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాముని దేవుడు దీవించాడు. ఎలా దీవించాడు? ఆధ్యాత్మికంగా చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రికలో చూస్తే
3:16. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆత్మీయంగా ఆశీర్వాదం, పరసంబంధమైన ఆశీర్వాదం అబ్రహాము ఏ విధంగా అనుభవిస్తున్నాడు తెలిసిన? అబ్రహాము గర్భవాసంలో నుంచి ఎవరు రావాలి? మన ప్రభువైన యేసు. మన ప్రభువైన యేసు గర్భవాసంలో నుంచి యేసు ప్రభు రావటమే మనకు ఆశీర్వాదం. మనం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనం అనుభవించాలంటే మనలో ఎవరు ఉండాలి? యేసు ప్రభు ఉండాలి. అబ్రహాము గర్భవాసంలో నుంచి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చాడు. అందుకని యేసు ప్రభు రాబో దినాల్లో గర్భవాసంలో నుంచి, అబ్రహాం గర్భవాసంలో నుంచి యేసు ప్రభు రావాలి కనుక అబ్రహాము దేవుని చేత, ముందుగా దేవుని చేత దీవించబడ్డాడు. నీలో నుంచి యేసు ప్రభు వస్తే ఖచ్చితంగా నువ్వు కూడా దీవించబడతావు. అదే పరసంబంధమైన ఆత్మీయ ఆశీర్వాదం. అందుకనే యేసు ప్రభును కలిగిన వాడు అన్ని విషయాల్లో ఆశీర్వాదం కలిగిన వాడు. యేసు ప్రభు లేనివాడు అన్ని విషయాల్లో దరిద్రత అనుభవిస్తాడు. అబ్రహామును పిలిచి ఆశీర్వదించాడు. నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుకున్నాడు. ఆశీర్వాదము శాశ్వతంగా యుగయుగాల్లో అబ్రహాం ఎలాగైతే యుగయుగాల్లో ఇప్పటికే అబ్రహాం గురించి మనం నేర్చుకుంటున్నామంటే, ఇప్పటికే అబ్రహాం గురించి మనం ధ్యానిస్తున్నామంటే దేవుడు అబ్రహాంని ఎంతగా ఆశీర్వదించాడు చూడండి. అబ్రహాం తర్వాత ఇస్సాకు ఆశీర్వదింపడ్డాడు, ఇస్సాకు తర్వాత యాకోబు ఆశీర్వదింపడ్డాడు, యాకోబు తర్వాత ఇశ్రాయేలు ఆశీర్వదింపడ్డాడు. అంటే సర్వజనులు అబ్రహాము ద్వారా ఆశీర్వదింపడాలని దేవుని చిత్తం. ఆ అబ్రహాంలో నుంచే మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా మనమందరం కూడా ఆశీర్వదింపడాలని దేవుని ఉన్నతమైన ఉద్దేశం. గనుక అబ్రహాము దేవునికి లోబడ్డాడు. నేను మనమందరం కూడా దేవునికి లోబడినట్లయితే మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అబ్రహాముని దాటిపోలేదు, నిన్ను కూడా దేవుడు దాటిపోలేదు. అందుకనే అబ్రహాముకున్న లోటు పిల్లలు లేరు. నీకు నీ జీవితంలో ఏది కొదువు ఉందో ఈ 2026వ సంవత్సరం కూడా దేవుడు తన మీ కొదువులన్నిటినీ దేవుడు తీర్చునుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. మనం కళ్ళు మూసుకుందాం. దేవుని సందులో మనం అందరం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నీవు మమ్మల్ని అందరినీ ప్రేమించి ఈ 2026లో ఈ విధంగా ఆశీర్వాదమునకు వారసులగుటకు మమ్మల్ని పిలిచావు తండ్రి. మేమందరం ఆశీర్వదింపబడాలి, అది నీ చిత్తము. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి అన్నావు. నువ్వు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని నీతిమంతులుగా చేసావు. నీ రక్తంలో కడిగావు, నీ యొక్క మనసు ఇచ్చావు. అందుని బట్టి స్తోత్రాలు. పాత జీవితాన్ని అంతటిని విడిచిపెట్టడానికి ఎంతగానో కృపనిచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. నువ్వు చేసిన త్యాగము, నువ్వు చేసిన ఆ గొప్ప కార్యమును బట్టి మా జీవితాల్లో ఈ విధంగా మార్పు వచ్చింది. అందుని బట్టి స్తోత్రాలయ్యా. ఏమిచ్చినా నీ రుణము మేము తీర్చుకోలేము తండ్రి, నీకు స్తోత్రాలు. అబ్రహాము నీ మాటను నమ్మాడు తండ్రి. తాను ఎలాగైతే ప్రత్యేకముబడి నీ చేత ఆశీర్వదింపడ్డాడో, మేమును నీ సన్నిధిలో ప్రత్యేకముబడి ఆశీర్వదింపడినట్లుగా మా అందరికీ కృప దయచేతండి, నీకు స్తోత్రాలు ప్రభువా. అబ్రహాములో నుంచి అయ్యా నువ్వు వచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. అదే ఆత్మీయ ఆశీర్వాదము, పరలోక సంబంధమైన ఆశీర్వాదం తండ్రి. పరలోకం నుంచి వచ్చిన వాడు నువ్వే తండ్రి, నీకు స్తోత్రాలు. మాలో నుంచి కూడా ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదం అనబడిన నీవు మాలో నుంచి రావాలి. ఆ విధంగా మమ్మల్ని అందరినీ నడిపించబోతున్నందుకు స్తోత్రాలు. నిన్ను కలిగిన వాడు సమస్తమును కలిగిన వాడు తండ్రి. ఏదైతే అబ్రహాము జీవితంలో లోటు ఉందో, అబ్రహాము పిల్లలు లేరయ్యా, గర్భం తెరవబడలేదు నాయన. నువ్వు వచ్చావు, నువ్వు ఇచ్చావు, నువ్వు ఆశీర్వదించావు తండ్రి, నీకు స్తోత్రాలు. అబ్రహామును పిలిచిన వెంటనే అబ్రహాం లోబడిన దాన్ని బట్టి అబ్రహామును దీవించావు తండ్రి. ఎవరు లోబడతారో వాళ్ళు దీవించబడటానికి ఎంతగానో కృపణిస్తావు. ఈ రోజున దినాన్న మొదలుకొని నీ బిడ్డలు ఎవరైతే లోబడుతున్నారో వారందరూ నీ నామంలో దీవించబడుదురుగాక, నీ మాటకు లోబడుదురుగాక. సువార్త సంపూర్ణత అనేది నీ బిడ్డలు అనుభవించుదురుగాక. నీకు స్తోత్రాలు. కృపచేతను బలపరిచయ్యా, బిడ్డలందరినీ ఆశీర్వదించయ్యా. ఈ సంవత్సర కాలం దీవించుతండి, నీకు స్తోత్రాలు. జనవరి నెల మొదలుకొని డిసెంబర్ నెల వరకు కూడా నీ బిడ్డలు ఎవరిని దాటిపోవద్దయ్యా. అందరూ కూడా నీ కృపా రెక్కల కింద దాచబడుతూ ఆశీర్వదింపబడుతూ ఉన్నతమైన నీ మాటల చేత తృప్తిపరచబడుతూ ఉన్నతమైన ఉపదేశాలతో అలంకరించబడుతూ నిత్య రాజ్యమునకు, సియోనుకు, యెరూషలేముకు అయ్యా ప్రతి ఒక్కరిని సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. అయ్యా ఈ మాటలన్నింటినీ నువ్వు ఆశీర్వదించి ప్రతి ఒక్కరి జీవితాలని ఆశీర్వాదకరంగా నువ్వు చేయుదువుగాక. శుద్ధాత్మడ నీ బిడ్డలందరినీ ఆలయక దీవిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నిన్ను అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమెన్.